సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. సాధారణంగా పిల్లలకి ఏదైనా గనక చిన్నపాటి సమస్య వచ్చినా తల్లిదండ్రులు విలవిలలాడిపోతారు, తల్లడిల్లిపోతారు. కానీ ఇక్కడ 5వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల బాలుడు మాత్రం తన సమయ స్ఫూర్తితో తన కన్న తల్లికే పునర్జన్మనిచ్చాడు. అవును, నిజంగా ఈ బాలుడి సాహసానికి, సమయస్ఫూర్తికి అందరూ కూడా ప్రశంసించాల్సిందే, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం జొన్నలగరువు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు దీక్షిత్. సో మెగా పేరెంట్స్ మీట్ జరుగుతోంది. ఖచ్చితంగా మీ అమ్మా నాన్నల్ని తీసుకురావాలని టీచర్స్ చెప్పారు. అయితే అప్పటికే ఈ మీటింగ్ గురించి అబ్బాయి చెప్పాడు, అమ్మ వస్తుంది కదా అని ఎదురు చూస్తున్నాడు. ఇంతకీ అమ్మ రాలేదు. ఎందుకంటే ఆ తల్లి కూడా చెప్పింది, ఖచ్చితంగా నేను ఈ టైంకి వచ్చేస్తానన్న, పనులన్నీ ముగించుకోనని. అయితే ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది, అమ్మ ఇంటి ఇంకా రాలేదు, ఇంటికి వెళ్ళి మళ్ళీ అమ్మని తీసుకుని పేరెంట్స్ మీటింగ్కి వద్దాం, స్కూల్కి వద్దామని అనుకుని ఇంటికి వెళ్ళేటప్పటికే ఆమె కరెంటు షాక్తో విలవిలలాడిపోతూ అక్కడ పడిపోయింది. అంతలోనే ఆ అబ్బాయి ఆ తల్లిని ఆ కండిషన్లో చూసి కాస్త షాక్కి గురయ్యాడు. కానీ భయపడలేదు, పెద్దగా కేకలు వేశాడు. అయితే అందరూ వచ్చి తన తల్లిని కాపాడేలోపు తానే తన తెలివిని, సమయస్ఫూర్తిని ఉపయోగించి ముందు మోటార్ స్విచ్ని ఆఫ్ చేసేసాడు. ఆ తర్వాత ఇప్పుడు చాలా ప్రమాదాలు జరిగినప్పుడు కరెంట్ షాక్కి గురైన వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారో ఈ అబ్బాయి కొంత నాలెడ్జ్ తీసుకున్నట్టున్నాడు కొన్ని వీడియోలు చూసి. యాజ్ ఇట్ ఈస్గా ఆమెను చాలా జాగ్రత్తగా ఆ కరెంటు షాక్ తగిలిన చోటు నుంచి పక్కకు లాగి ఆమె ప్రాణాలు కాపాడాడు. అంతేకాదు పక్కనే ఉన్నటువంటి ఒక హాస్పిటల్కి కూడా తల్లిని తీసుకెళ్లే ప్రయత్నం చేసి ఆ తర్వాత పేరెంట్స్ మీటింగ్కి తన కన్న తల్లితో పాటు వెళ్ళాడు. నిజంగా చెప్పాలంటే దీక్షిత్ వయసు చాలా చిన్నదే, బలంగా కూడా ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే తన బాడీ సహకరించదు అంత ఆలోచన చేయాలి అంటే. కానీ ఇక్కడ చూడండి ఎంత తెలివిగా ఆలోచించాడు, ఎంత టైమింగ్ పాటించాడు. తన తల్లిని కాపాడుకోవాలనే తన ఆలోచన వచ్చింది. ఇమీడియట్గా మనలాంటి వాళ్ళమైతే కనుక ప్యానిక్ అయిపోతాం, ఎవరో రావాలి వచ్చి కాపాడాలి అనుకుంటాం. కానీ ఇంతలాగా తనే ఒక లైఫ్ సేవియర్గా, తనే తన తల్లికి ఒక పునర్జన్మని ఇచ్చేవాడిగా మారాడు అంటే రియల్లీ గ్రేట్ కదా. సో ఇలాంటి పిల్లల్ని మనం చూస్తూనే ఉంటాం. సాహసం చేసే విధానం చూసినా కూడా వీళ్ళ ఆలోచన శక్తి, వీళ్ళ మైండ్ సెట్ ఇవన్నీ కూడా చూస్తే మాత్రం నిజంగా ఎంత ముచ్చటేస్తుందో. చాలామంది చూడు వయసుకు సంబంధమే ఉండదు వాళ్ళు చేసే పనులకి. అలాంటిది చిన్న చిన్న వయసులో కూడా వాళ్ళ అద్భుతాలు సృష్టించి ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలానే ఈ పశ్చిమ గోదావరికి చెందినటువంటి 5వ తరగతి బాబు దీక్షిత్ కూడా తల్లి కండిషన్ని పూర్తిగా అవగాహనలోనికి తెచ్చుకొని టైమింగ్ పాటించి ఆమెకు కరెంటు షాక్ తగిలి అలా పడిపోతే తన్ని ఇమీడియట్గా ప్రొటెక్ట్ చేయడం అనేది రియల్లీ గ్రేట్ అనిపిస్తోంది. సో ఈ అబ్బాయి చూస్తున్నారుగా తన తెలివి కానీ తన సమయస్ఫూర్తి కానీ. అందుకే అంటారు చదువు ఒక్కటే కాదు, సోషల్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రమాదాన్ని గుర్తించే ఆ కాన్సెప్ట్ కానీ ఆ నాలెడ్జ్ కానీ ఉన్నప్పుడు అదే కదా మనకు కావాల్సింది. జనరల్గా ఒక డాక్టర్ అయితేనే ఇప్పుడు ఆమెను కాపాడగలరు. కానీ ఒక బిడ్డే తల్లిని కాపాడే పొజిషన్కి వెళ్ళాడంటే తనకి ఎంత సోషల్ నాలెడ్జ్ ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అబ్బాయికి మీ బ్లెస్సింగ్స్ ఎలా ఇస్తున్నారో కూడా కామెంట్లో తెలియచేయండి. ఇంకొకటి ఏంటంటే ఇండియన్ సొసైటీ ఆఫ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ కూడా ఇదే చెప్తోంది. సో పెద్ద ఎత్తున విద్యార్థి దశ నుంచే సిపిఆర్ సిస్టమ్ని ఎలా తీసుకురావాలి, సో ఏంటంటే ఒక స్టాండర్డ్స్, సినర్జీ పాటించడం, సేఫ్టీ ఎట్లా పాటించాలి, ముందు ఎవరైనా ఒకవేళ అపస్మారక స్థితిలోనికి వెళ్ళిపోతే హార్ట్ అటాక్లు, కార్డియాక్ అరెస్ట్లు, ఇంకో ప్రమాదాల వల్ల అలా ఉన్నట్టుండి కుప్పకూలిపోతే కనుక ఇమీడియట్గా పిల్లలైనా కూడా వాళ్ళని కాపాడి లైఫ్ సేవియర్గా మారొచ్చు. మొదటి నుంచి కూడా పిల్లల నుంచి ఈ సబ్జెక్ట్ని నాలెడ్జ్గా తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళే ఇది చేయగలుగుతారు అనేటటువంటి కాన్సెప్ట్తో ఇప్పుడు ISCCM కూడా పెద్ద ఎత్తున ఒక అవేర్నెస్ తీసుకొస్తుంది. నిన్ననే విశాఖ వేదికగా కూడా డాక్టర్స్ అంతా కూడా దీని గురించి మాట్లాడడం జరిగింది. సిపిఆర్ ఎందుకు చేయాలి, సిపిఆర్ సిస్టమ్ చేసే ముందు ఎట్లాంటి స్టాండర్డ్స్ పాటించాలి, ఆ చేసే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండాలి, ఎలాంటి ధైర్యం ఉండాలి, ఒకవేళ ఏదైనా అది రాంగ్ అయితే కనుక అందరూ ఏదో అనేసుకుంటారని ముందే ఆగిపోకుండా అట్లా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఒక ముందడుగు వేసి వాళ్ళని కాపాడాలని ప్రయత్నం, సిపిఆర్ని ఎలా చేయాలి అనే దానిపైన కూడా ప్రతి ఒక్క
పిల్లలు కూడా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది, పాఠ్యాంశాల రూపంలో చేర్చాలనే కాన్సెప్ట్ని మేము చాలా ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్తున్నారు. నిజానికి వాళ్ళ కాన్సెప్ట్కి ఈ అబ్బాయి చేసిన పనికి చాలా కనెక్టింగ్ ఉంది. ఎందుకంటే నిజంగానే కదా, ఈ అబ్బాయికి ఆ మాత్రం నాలెడ్జ్ ఉండబట్టే తన తల్లిని ఈ రోజు కాపాడుకోగలిగాడు. ఈవెన్ తన తల్లిని కాపాడుకొని మరీ పేరెంట్స్ మీటింగ్కి తీసుకెళ్ళాడు. ఎంత ముచ్చటగా, ఎంత గొప్పగా ఉందో ఈ లైన్ అంతా కూడా ఈ అబ్బాయి గురించి చెప్పడం. మీ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి దీక్షిత్కి. సో మీరేమంటారు కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. విద్య అనేది మన భవిష్యత్తుకి, మనకి ఏదో ఉద్యోగం ఉన్నత స్థాయిలో ఉంచడం కోసమే కాదు, సోషల్ నాలెడ్జ్, సమాజం పట్ల సామాజిక స్పృహ కలిగి ఉండటం, ఎవరైనా కష్టంలో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే మనం ముందడుగు ఎలా వేయాలి, మనకున్న ఆలోచన ఏంటి, మనలో ఉన్న మానవత్వాన్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి అని చెప్పడానికి కూడా ఈ దీక్షిత్ బెస్ట్ ఎగ్జాంపుల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.